నేను కువైట్ నుండి ఇండియాకి వచ్చే ముందు ఇదే మన లాస్ట్ సమ్మర్ ట్రిప్. మా కువైట్ వాళ్ళు ఎక్కడికి తీసుకుని వెళ్ళారో చూపిస్తా చూసే. అక్కడ వెళ్ళడానికి ముందు జిమ్యా లిస్ట్ అయితే పంపించారు. మొత్తం సామాన్లన్నీ తీసుకోవాలన్నమాట. అందుకోసం ఒక అర్బానా తీసుకొని మొత్తం సామాన్లన్నీ కావాల్సినట్టు ఏర్ పంచుకుంటూ వేసుకుంటూ వస్తున్నా. జ్యూస్లు, కూల్ డ్రింక్స్, చిప్స్ అన్ని తీసుకున్న తర్వాత లాస్ట్ గా వాటర్ బాటిల్ అయితే వచ్చానమాట. ఈ సామాన్లన్నీ వాళ్ళు 2 days ఉండడానికి మాత్రమే 38 దినాల నూస్ అయ్యింది. అంటే మన ఇండియన్ రూపీస్ లో దాదాపు 11,000 రూపాయలు. స్కూల్ డ్యూటీ కానీ 12 గంటలకు వచ్చా. జిమ్యా లిస్ట్ అన్ని చూసుకునే దానికి 2 అయిపోయింది టైం. తినమని చెప్పింది. ఆర్డర్ పెట్టి పార్సల్ చేతిలోకి వచ్చేటప్పటికి ఫోన్ చేశారు. బ్యాగులన్నీ బండ్లో పెట్టాలి రమ్మని చెప్పేసి. ఇంకేం చేస్తాం, తర్వాత అయినా తినచ్చులే అని చెప్పేసి బండ్లో తీసుకొచ్చి పెట్టుకొని ఈ బ్యాగులు మొత్తం బండ్లో అయితే సర్దేశాను అనమాట. లొకేషన్ మనకు తెలిసిందే, చాలా సార్లు అక్కడికి వెళ్ళారు. అందుకని చెప్పేసి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఒక 30 minutes పడుతుంది వెళ్ళడానికి. అందుకని చెప్పి తింటూ వెళ్తున్నాను అనమాట. 2 చికెన్ షవర్మాలు తీసుకున్నా. దినార్ నూస్ అయ్యాయి. మా మేడమే డబ్బులు కట్టింది, నాదైతే ₹1 కాదు. రిసార్ట్ రీచ్ అయిన తర్వాత మెయిన్ గేట్ దగ్గర నెంబర్ అయితే చెప్పాలి. మా వాళ్ళు బుక్ చేసుకునేది నేను సామాన్లన్నీ దించేసా లోపలికి. ఈ రిసార్ట్ పేరు వచ్చేసి ఖలీఫా టూరిస్ట్ రిసార్ట్ అనమాట. ఎవరైనా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. లోపల మాత్రం రిసార్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా 2 days ప్రశాంతంగా ఉండొచ్చు. డ్యూటీలు తక్కువ ఉంటాయి. చూసారు కదా, వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా.